ధర్మం ఎంతో చెప్పిండు, మెల్లగా చెప్పిండు, ప్రధానంగా నిదానంగా. అన్నదమ్ములంటే ఇట్లా, భార్య అంటే ఇట్లా, ధర్మం తప్పదు, కుటుంబాన్న పక్కకు పెట్టాలి కానీ ధర్మం పక్కకు పెట్టాలి అని నేర్పిన మహానుభావుడే శ్రీరామచంద్రుడు. మరి అలాంటి శ్రీరామచంద్రుడికి మనం విలువ ఇస్తలేం. ఆయన చెప్పినట్టు మనం వింటే, ఇప్పుడు మన పిల్లలు మనం చెప్పినట్టు వింటే బుద్ధిమంతుడు అంటాం. మనం చెప్పినట్టు మన పిల్లలు వినలేదనుకో ఏమంటావు? బుద్ధి లేనోడా, బుద్ధి లేదారా, చెప్పినా కదా విన్నావా, ఎన్నిసార్లు చెప్పాలని ఇవన్నీ అంటామా లేదా? తలకాయలు ఊపద్దని చెప్పి నోరిప్పాలి. ఆ తలకాయలు ఇస్తే అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? సగం చెప్పినట్టు సగం చెప్పండి. అంటే మనము ఎలా మన పిల్లలకి గడ్డే చెప్తున్నామో అలాగే భగవంతుడు కూడా మనకు వచ్చి జ్ఞానాన్ని చెప్తుండు, దాన్ని మనం వినాలి. అయితే ఆ రామ భగవానుడు మనకేం చెప్పిందంటే ధర్మం, ప్రతిదాన్ని తూచా తప్పకుండా. ఫస్ట్ డబ్బుని ఎలా సంపాదిస్తున్నామా, అన్యాయమా, అక్రమమా, సీదా సంపాదిస్తున్నామా, ఎవరైనా దోపిడీ చేస్తున్నామా, ఎవరైనా మోసం చేస్తున్నామా, లంచం తీసుకుని, ఇవన్నీ చూడాల్సిందే. దేంతోనైతే మనం చేస్తున్నామో దానివల్ల మనం తిన్నది కానీ దాన్ని చేసిన దానం కూడా ఏది పనికిరాదు. ఫస్ట్ ధర్మం అది. తర్వాత పెళ్లి చేసుకున్న భార్యని భర్త ఎలా చూస్తున్నాడు, భర్తని భార్య ఎలా చూస్తున్నాడు శ్రీరాముడు నేర్పించుకోలేదు.